హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై థాట్స్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈరోజుని కీడు పున్నమి అంటారండి. కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే పౌర్ణమిని కీడు పున్నమి అంటారు. ఈరోజు స్పెషల్ ఏంటంటే పొద్దున్న పులగం చేసుకోవడం. పులగం అంటే పల్లీలు బెల్లం బియ్యంతో చేస్తారు. సాయంత్రం ఏమో సద్దలు తీసుకొచ్చి సద్దలని పిండి పట్టించి సద్దల్లో బొబ్బెర్లు అని అవి నానబెట్టుకొని వేసుకొని కుడుములు చేస్తారండి. ఈ కుడుములని మనం సాయంత్రం పూట కుక్కలకి వేస్తాము. అసలు రీజన్ ఏంటంటే ఒక మాట పెద్దల మాట పెరుగన్న మూట అంటారు కదండి. అలాగా పెద్దలు చెప్పినది ఏదైనా దాని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ చలికాలంలో మనకు చలిని తట్టుకోవడానికి బాడీకి హీట్ ఇవ్వడానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ సద్దలు కానీ బొబ్బర్లు కానీ పల్లీలు కానీ ఇవన్నీ మన బాడీకి కావాల్సిన వెచ్చదనాన్ని ఇస్తాయి. అందుకోసమని మనం ఈ సీజన్లో ఇవి తీసుకోవాలి. అందుకోసం ప్రత్యేకంగా ఈరోజు కీడు పున్నమి రోజు ఈ పదార్థాలు మనం తింటాం అన్నమాట. అయితే నేను కుడుములు తయారు చేసుకునే విధానాన్ని చేశాను. నేను ఒక కేజీ సద్దలు తీసుకొని పిండి పట్టించుకున్నాను. ఆ సద్దల పిండిలో బొబ్బర్లు నానబెట్టుకున్నాను. ఒక 2 hours నానబెట్టుకొని ఆ బొబ్బర్లు సద్దల పిండిని బాగా మెత్తగా కలిపాను. మంచిగా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకున్న తర్వాత ఈ సద్దల పిండికి ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను. అది కూడా మన బాడీకి చాలా వెచ్చదనాన్ని ఇస్తుంది. ఏంటంటే ఇది మనం సాయంత్రం కాలం పూట మా అమ్మ అయితే ఇలాగే చేసేది. సాయంత్రం పూట వాకిలి ఊడ్చి మంచిగా నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టి తర్వాత ఈ కుడుములని వేసేవాళ్ళం కుక్కలకి. ప్రతిరోజు ఏం చేసేవాళ్ళం అంటే కుక్కల్ని వెలగొట్టే వాళ్ళం ఇంటికి వస్తే. కానీ ఈరోజు మాత్రం కుక్కలు ఎక్కడ ఉన్నాయా అని వెతికి మరీ పట్టుకొచ్చుకొని కుక్కలకి వేస్తాము. నెక్స్ట్ ఏంటంటే దీనికి మనం బెల్లం యాడ్ చేస్తాము. కుడుములకి మధ్యలో బెల్లాన్ని పెట్టి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ కూడా, చాలా మంచిది హెల్త్కి కూడా. ఇంకా చిన్నపిల్లలకి అయితే చాలా హెల్దీ. ఈరోజు అనే కాకుండా మనం ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఇంకా ఈరోజు అంటే ఈరోజు కీడు పున్నమి కాబట్టి స్పెషల్గా ఇది చేసుకుంటాం మనం. నేనైతే ఈ విధంగా తయారు చేసుకున్నాను. పిండి పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లాన్ని మెత్తగా తురుముకున్న తర్వాత ఇలా ఉండలుగా తీసుకొని మధ్యలో బెల్లాన్ని పెట్టి అది కుడుములాగా చేశాను. బెల్లం బయటకు రాకుండా నీట్గా అలా చేసుకున్నాను. అలా చేసుకొని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకున్నాను. ఇంకా కొంతమందికి అయితే ఇది మా పాప అరిచిందండి. నేను కోతి ఇంట్లోకి వచ్చిందేమో అని వెళ్ళాను. ఏమీ లేదు, మామూలుగా అరిచింది. ఇలా ఉండలుగా చేసుకొని నీట్గా చేసుకొని బెల్లం బయటికి రాకుండా ఉడికిన తర్వాత కూడా బయటికి రాకుండా నీట్గా అలా కుడుములు చేసుకోవాలి. కుడుములు ఇవి చాలా హెల్దీ ఫుడ్ అండి. అసలు కొంతమందికి అయితే ఇది తెలియవు. అంటే తెలుస్తుంది, కాకపోతే ఈరోజు చేసుకుంటాము అనేది కూడా మామూలుగా కొంతమందికి తెలియదు. బిజీ లైఫ్లో పడి జాబ్ ఇవి బిజీ లైఫ్స్లో ఇవి కొన్ని సంస్కృతికి సంబంధించినవి మర్చిపోతున్నాము ఈ కాలంలో. మనం పిల్లలకి తెలిసిన వాళ్ళమైన పిల్లలకి చెప్తే మన ఈ ఆచారాలన్నీ నిలబడతాయి. ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత నేను ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను. ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఒక 15 minutes అలా ఆవిరిలో ఉడకబెట్టుకున్నాను. ఈ షేప్ ఆ విధంగా కాకుండా ఈ రౌండ్ షేపుల్లో కూడా చేసుకున్నాను. చపాతీ షేపులో కూడా చేసుకున్నాను. కొన్ని అలా చేశాను, కొన్ని ఇలా చేశాను. ఇంకా మామూలుగా అయితే బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే బియ్యం పిండి అంటే మనం రోజు రొట్టెకు దానికి వాడుతుంటాం కదా. కానీ సద్దల పిండి అయితే బాడీకి హీట్ని పెంచుతుంది. చలికి మనం తట్టుకునే విధంగా, మనకి ఎలాంటి జలుబు కానీ అలాంటి వెదర్కి మన బాడీ తట్టుకునే విధంగా చేస్తాయి సద్దలు బెల్లం ఇవన్నీ. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. స్టార్టింగ్లో నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కొన్ని వీడియోస్కి, కానీ ఇది చాలా రోజుల తర్వాత ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో, లెంత్ వీడియో. ఎప్పుడైనా షార్ట్స్ పెట్టాను, లెంత్ వీడియో పెట్టలేదు.
నేను ఈ చేసిన కుడుములు మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో పెట్టుకున్నాను నేను. ఇంకా మనం ఇలాంటి చిరుధాన్యాలు మన బాడీకి చాలా హెల్ప్ఫుల్ అండి. సద్దలు, రాగులు, జొన్నలు, అవిసెలు ఇలాంటివన్నీ, బొబ్బెర్లు ఇవన్నీ కూడా మనం డైలీ లైఫ్లో యూజ్ చేసినట్టయితే ఇలాంటి మెడిసిన్స్ కానీ ఇలాంటివి లేకుండా మనం హెల్తీగా ఉండొచ్చు. మన తాతలు ముత్తాతల కాలం నాడు ఈ షుగర్లు కానీ బీపీలు కానీ ఏవి ఉండకపోతుండే, ఎందుకంటే వాళ్ళన్నీ హెల్తీ ఫుడ్ తింటుండే. మనమేమో ఈ ఫాస్ట్ ఫుడ్ అని చికెన్ బిర్యానీ అవి ఇవి అనేసి ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల ఇలా రెడీ చేసుకున్నానండి నేను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో అడుగున కొన్ని వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని పైన ఇలా ఒకదానికొకటి అనకుండా నిదానంగా పెట్టుకున్నాను. ఇట్లా గజిబిజిగా పెట్టినట్టయితే తీసేటప్పుడు కొంచెం చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే నీట్గా పెట్టుకున్నాను. నీట్గా పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ఉంచాను. ఈ బిజీ లైఫ్లో మనం ఈ హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం అండి. ఇలా ఈరోజు కాకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకు తినాలనిపించినప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, గ్యాస్ మీద పెట్టాను. ఈ విధంగా ఉడికాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.